ఆర్టీసీలో కార్మిక శ్రమ దోపిడీ విధానం मैनेजमेंट का तानाशाही नहीं चलेगा, नहीं चलेगा। मैनेजमेंट का तानाशाही नहीं चलेगा, नहीं चलेगा। नहीं चलेगा, नहीं चलेगा। కార్మిక శ్రమ దోపిడీ విధానం. తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. 21 డిమాండ్లతో ఆర్టీసీ యూనియన్ నేతలు సమ్మె నోటీసు ఇచ్చారు. జేఏసీగా ఏర్పడిన ఆర్టీసీ కార్మికులు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఓవర్ టు యు. ఆర్టీసీ కార్మికులు సమ్మె సైరన్ మోగించబోతున్నారు. సమ్మెకు సంబంధించి ఈ రోజు నోటీసులు ఈడీకి ఇచ్చారు. పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులు బస్ భవన్ కి అయితే చేరుకున్నారు. సాయంత్రం ఈడీ టైం ఇవ్వడంతో ఈడీని కలిసి వాళ్ళు సమ్మెకి సంబంధించి తమ డిమాండ్లను సంబంధించి కూడా నోటీస్ అయితే ఇచ్చారు. 21 డిమాండ్లను ఆర్టీసీ యాజమాన్యం ముందు కార్మికులు ప్రధానంగా ఉంచారు. అందులో ప్రధానంగా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. దాన్ని అమలు చేయాలి అనేది ప్రధాన డిమాండ్ గా కనిపిస్తుంది. ఇక గత ప్రభుత్వమే దీనికి సంబంధించి అమలు చేస్తామని చెప్పినప్పటికీ ఇంకా కూడా ఆ నాణ్యత ధోరణి అవలంబిస్తారు. ఖచ్చితంగా తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రతి నెల వాళ్ళతో పాటు జీతాలు ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. దాదాపుగా 40కి పైగా కార్మిక సంఘాలు ఏకమై జేఏసీగా ఏర్పడి ఈ సమ్మె నోటీసులు ఇచ్చాయి. ఇక మిగతా డిమాండ్లకు చూస్తే ఆర్టీసీలో ఇక గ్రేటర్ పరిధిలో కావచ్చు, మిగతా డిపోలలో ఇప్పటికే ప్రైవేట్ బస్సులకు సంబంధించి కావచ్చు, అదే విధంగా కొత్త బస్సులకు సంబంధించి ఖచ్చితంగా కొనుగోలు చేయాలి, అవి ఆర్టీసీ నుంచే కొనుగోలు చేయాలి అని చెప్పేసి ఆర్టీసీ కార్మికులైతే డిమాండ్ చేస్తున్నారు. ఇక మొత్తం మీద పెద్ద ఎత్తున కార్మికులైతే ఇటు బస్ భవన్ కి తరలి వచ్చి వాళ్ళ నినాదాలతో మారుమవుతుంది. ఇక దీర్ఘకాలంగా ఉన్నటువంటి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తాము అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాదాపుగా సంవత్సరం దాటింది, అయినప్పటికీ ఆర్టీసీని పట్టించుకోవట్లేదు అనేది కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే గత వారం వాళ్ళు ఆందోళన కూడా చేశారు. ఇక సమ్మెకు తాము సై అంటున్నామని చెప్పేసి కూడా ఆర్టీసీ ఈడీకి నోటీస్ అయితే ఇచ్చారు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. దీర్ఘకాలికంగా తమ సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా ఇటు పిఆర్సీ కావచ్చు, డిఏలను అసలు ప్రభుత్వం చెల్లించట్లేదు. గతంలో పెండింగ్ లో ఉన్నటువంటి డిఏలు కావచ్చు, పిఆర్సీలను వెంటనే చెల్లించాలి. ఇక రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు సంబంధించి బకాయిలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ప్రభుత్వం కొద్ది రోజుల్లోనే వాటిని చెల్లిస్తామని చెప్పేసి చెప్తున్నప్పటికీ ఇప్పటికీ రిటైర్ అయినటువంటి కార్మికులకు ఆ బెనిఫిట్స్ అందట్లేదు అని చెప్పేసి కూడా ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూలంగా స్పందించకపోతే ఫిబ్రవరి 10వ తేదీ నుంచి సమ్మెకు తాము సిద్ధమవుతున్నట్టుగా కూడా ప్రకటించాయి. మరి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీస్ పై ఎలా వ్యవహరిస్తుంది, కార్మిక సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటుందా, లేకపోతే ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది అనేది చూడాలి. ఇక గ్రేటర్ పరిధిలో ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొచ్చారు. పూర్తిగా ప్రైవేటీకరణ చేసే భాగంలోనే ఈ ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చారని చెప్పేసి కూడా కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. వాటికి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినప్పటికీ పెద్దగా కార్మిక సంఘాల నేతలు అయితే పట్టించుకోవట్లేదు. ఇక మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది కార్మిక సంఘాల సమ్మెపై అనేది చూడాలి వరలక్ష్మి.